నమస్తే. భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 12వ శ్లోకం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. సో భగవానుడు ఇప్పటిదాకా 7వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు ఆ క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవాలంటే ఎటువంటి వాల్యూస్ మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి, సో ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారంటే జ్ఞేయం అంటే తెలుసుకోదగినది, సో జ్ఞానం అంటే తెలుసుకోవడం. సో జ్ఞేయం అంటే దేని గురించి అయితే మనం తెలుసుకోవాలో దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను, విను అర్జున. సో ఈ ప్రపంచంలో చాలా ఉంటాయి, మనం అన్నిటి గురించి తెలుసుకుంటూ ఉంటాం, కానీ వాట్ ఈస్ ద రియల్ నాలెడ్జ్, వాట్ ఈస్ ద థింగ్ దట్ షుడ్ బి రియల్లీ నోన్ అన్నది ఇప్పుడు చెప్పబోతున్నారు ఆయన. సో అంటున్నారు జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే. సో దేని గురించి తెలుసుకుంటే నీకు అమృతం లాంటి మోక్షం లభిస్తుందో అది చెప్తాను, విను అర్జున. సో అనాది మత్పరం బ్రహ్మ నసత్తన్ నాసదుచ్యతే. సో నువ్వు తెలుసుకోవాల్సింది ఓన్లీ పరబ్రహ్మం గురించే, పరబ్రహ్మము. సో దాని క్వాలిటీస్ చెప్తున్నారు. అనాది అంటే ఆది లేదు, అంతము లేదు, అంటే దానికి కారణం లేదు. పరమాత్మ యొక్క ఎగ్జిస్టెన్స్ కి కారణం ఏం లేదు. అనాది మత్పరం బ్రహ్మ నసత్తన్ నాసదుచ్యతే. సో దానికి అట్లాగే ఆది లేదు, అంతం లేదు, ఇట్స్ ఆల్ పర్వేడింగ్. అండ్ అది సత్తు కాదు, అసత్తు కాదు అని చెప్తున్నారు. సత్ అంటే ఏంటి? బికాస్ ఆఫ్ ఎనీథింగ్స్ ఎగ్జిస్టెన్స్ మనం దాన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో అది ఉంది అని. సో అది సత్ అంటే విచ్ కెన్ బి కాంప్రహెండెడ్ బై అవర్ సెన్సెస్ అండ్ మైండ్, అది సత్. అలాగే సో పరమాత్మని మనము కాంప్రహెండ్ చేయలేము. అలానే అసత్ అంటే విచ్ కెనాట్ బి కాంప్రహెండెడ్, అలానే అది లేదని కాదు. సో పరబ్రహ్మ అనేది సత్తు కాదు, అసత్తు కాదు. అట్లాగే దానికి ఎగ్జిస్టెన్స్ కి కారణం లేదు, కారణం మనం చెప్పలేము. అట్లాగే దానికి ఆది లేదు, అంతం లేదు. సో ఈ ఒక్క విషయం మీద తెలుస్తుంది, ఈ ఒక్కటే నువ్వు తెలుసుకోవాలి అర్జున. ఈ పరబ్రహ్మం గురించి తెలుసుకుంటే అదొక్కటే తెలుసుకోదగినది, అది తెలుసుకుంటే నీకు అమృతం లాంటి మోక్షం లభిస్తుంది అని భగవానుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.